హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బలమయ్యేవాడు.' ఈ మూవీ 2020 రిలీజ్ అయింది. అసలు రిలీజ్ అయినట్టు కూడా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూసాక ఈ మూవీలో కాస్టింగ్ గాని అండ్ టెక్నికల్‌గా చాలా హై లెవెల్‌లో ఉన్నారు. ఇంకా యాక్టర్స్ వచ్చేసరికి 'సుహాసిని' గారు, 'నాజర్' గారు అండ్ 'పృథ్వీరాజ్' ఇలా చాలా మంచి కాస్టింగ్ ఉంది. మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఆయన మ్యూజిక్ అంటే చాలా మంచి క్లాసిక్‌గా ఉంటాయి. అసల ఈ మూవీలో అలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్ ఎక్కడా లేవన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఈ మూవీ హీరో అయిన సత్యనారాయణ తన ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. తను ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. లవ్ చేశాక ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉందని తెలిసిద్ది. ఆ ప్రాబ్లం నుంచి తనని ఎలా బయటపడేశాడనేది ఈ మూవీ స్టోరీ. స్టార్టింగ్ ఈ మూవీలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌తోని ఈ మూవీ స్టార్ట్ అవుతది. అక్కడి నుంచి మూవీ కొంచెం లవ్ సీన్స్ అవి చూడడానికైతే పర్లేదు బాగుంటాయి. తర్వాత వెళ్ళే కొద్దికి స్టోరీ ఎటో వెళ్ళిపోతా ఉంటది. మనని ఒక వేలో నుంచి ఇంకో వేలోకి డివైడ్ చేస్తారు. ఆ డివైడ్ అయినప్పుడు ఆ సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. సో, ఇంకా ఈ మూవీ అసలు కథలోకి వెళ్ళినప్పుడు అక్కడొచ్చే సీన్స్ మనకంత ఇంట్రెస్టింగ్‌గా అది కనెక్ట్ అవ్వేసరికి కొంచెం బోరింగ్‌గా అరే! ఈ సీన్స్ ఏంది ఇలా ఉన్నది? ఇలా తీశారేంటి? ఈ మూవీలో 'సుహాసిని' గారు, 'నాజర్' గారు ఇట్లా వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళొచ్చిన సీన్స్ చూసినప్పుడు గూడా మనకి అంతగా కనెక్ట్ అవ్వవు. సో, ఆ సీన్స్ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తాయి. ఈ స్టోరీ గూడా కొంచెం రొటీన్‌గానే వెళ్తున్నట్టు అనిపిస్తది. ఈ రొటీన్ స్టోరీకి కొంచెం హంగులు దిద్ది, కొంచెం కాస్టింగ్ పెట్టి, ఏదో మ్యూజిక్ డైరెక్టర్‌ని యాడ్ చేసి, అక్కక్కడ సాంగ్స్ పెట్టి, ఏదో అలా నడిపించినట్టు అనిపిస్తది తప్ప గానీ, ఎక్కడ సీన్ ఇంట్రెస్ట్‌గా గానీ, మంచి ఎమోషనల్ సీన్స్ టచ్ చేయడం గానీ, అలాంటియైతే ఏమీ లేవు ఈ మూవీలో. కాస్తో కూస్తో ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్‌గా అనిపిస్తది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనల్ని ఫుల్‌గా డిసప్పాయింట్ చేసేస్తాడు. ఇదే స్టైల్‌లోనే ఒక రొటీన్ క్లైమాక్స్ ఉంటది. ఆ క్లైమాక్స్ చూసినప్పుడు మనకి హమ్మయ్య! అయిపోయిందిలే అనిపిస్తది. సో, ఈ మూవీలో మంచి కాస్టింగ్ ఉంది. ఆ కాస్టింగ్‌ని వీళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పొచ్చు. వాళ్ళ పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ బాగానే ఉంటది గానీ, ఆ సీన్స్ చూసినప్పుడు మనకి అంతగా కనెక్ట్ అవ్వం. మనకి అంతగా ఇంట్రెస్ట్ అనిపించదనమాట. తర్వాత ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా గూడా మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. సో, సాంగ్స్ గూడా అంతగా వినటానికి బాగుండవనమాట. చూసినప్పుడు గూడా అంతగా అయితే ఏమి అనిపించదు. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అయితే గూడా పర్లేదు అనిపిస్తది. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.